దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ముందు మీకు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని వినియోగించుకుంటూ అద్భుతమైన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖనాన్ని తెరిచి సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. 29వ అధ్యాయము 25వ వచనం వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా ఆయన యందు నమ్మకం పెట్టుకునే వారు సురక్షితంగా ఉంటారని ఈరోజు మీకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధ లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మనుషులు భయం వలన వచ్చి వస్తుంది, కానీ దేవుని నమ్ముకున్న వారికి దేవుడు అద్భుతమైన సురక్షితముగా ఆధారముగా ఉంటాడని పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు భయం ఎక్కడి నుంచి వస్తుంది, అలాగే మనకి భద్రత ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, భయము మనుషుల వల్ల లేకపోతే లోకం వల్ల మనకు వస్తే, దేవుని నుండి మనకు భద్రత అలాగే సురక్షితమైన కాపుదల మనకు వస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనుషుల భయం వల్ల లేదా ఉరి వస్తూ ఉండడం మనం గమనిస్తాం. ఎందుకంటే ఒక వ్యక్తి సురక్షితంగా నెమ్మదిగా ఉంటే ఆ వ్యక్తి యొక్క క్షేమాన్ని చూసి ఆనందించేవారు లేని లోకంలో మనం బ్రతుకుతున్నాం. ప్రతి దినము ప్రతి క్షణం కూడా ఏదో ఒక భయము చేత బాధపడుతూ వేదన పడుతూ ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితాల్లో మనుషులకు మీరు భయపడడం మానేసి, లేకపోతే ఈ పరిస్థితులకు భయపడడం మానేసి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆశ్రయించి ఆయన నమ్ముకొని మీరు భద్రంగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను ప్రభు పేరట. ఈరోజు ప్రియ తమ్ముడు చెల్లి ప్రియ సహోదరి సహోదరుడు, పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే మనుషులకు భయపడిన వారు, మనుషులను సంతోషపెట్టాలనుకున్న వారు, మనుషుల మాట విని దారి తప్పిన వారు జీవితాలు కోల్పోయారు. దేవుని నమ్ముకున్న వారు సురక్షితంగా ఉన్నారు. సౌలు రాజుని మీరు గమనిస్తే మనుషులకు భయపడి దేవునికి ఎప్పుడైతే సౌలు దూరమయ్యాడో తన రాజ్యాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తాం. అలాగే పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్న విషయం ఏంటంటే, దావీదు దేవుణ్ణి పట్టుకొని దేవుని నమ్ముకున్న కారణంగా సురక్షితంగా ఉన్నాడు. ఈ రోజున దేవునికి భయపడే వారందరూ కూడా ఆశీర్వాదకరంగా మారుతారు. ఈరోజు మీరుకున్న పరిస్థితులను బట్టి ఒకవేళ అనేక మంది అడుగుతున్న మాటలు బట్టో, విమర్శిస్తున్న విమర్శలను బట్టో దేవునికి దూరం అయ్యే పరిస్థితుల్లో మీరు ఉంటున్నారేమో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుని నమ్ముకోవడం అనేది నిజమైన భద్రత అని మనం గమనించాలి. ఈరోజు మీ జీవితాల్లో భద్రత లేని పరిస్థితుల మధ్యన, ఒకవేళ నష్టాల మధ్యన మీరు నలుగుతుంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏమనంటే, దేవుని యొక్క సన్నిధి లేదా దేవుని నమ్ముకోవడమే మీకు నిజమైన కాపుదల, నిజమైన భద్రత అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఉదయకాలం ముందు దేవుని నమ్మినట్లయితే తప్పకుండా ఆయన నిన్ను కాపాడడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అంత మాత్రమే కాదు, ఈరోజు భయం ఏ రీతిలో ఉన్నా, మీ జీవితాల్లో ఏ రకంగా ఉన్నది, అప్పుల ద్వారా కావచ్చు, కుటుంబం ద్వారా కావచ్చు, ఆర్థిక సమస్యల ద్వారా కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, భవిష్యత్తు విషయంలో కావచ్చు, వివాహాలు లేకపోతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కావచ్చు, అది సాంఘిక సామాజిక పరమైన భయం ఏదైనా కానీ మీ జీవితాన్ని వెంటాడుతూ ఉంటే, మీ భయముతో లేకపోతే మీకున్న తొందరతో మీరు ఏం చేయలేరు, కానీ మీరు ఏం చేయగలరో అది చేస్తే మీ జీవితంలో మీరు తప్పకుండా మీ బ్రతుకులో ఒక అద్భుతమైన భద్రతను, విడుదలను, విజయాన్ని మీరు చూస్తారని మీకు మనవి చేస్తున్నాను. దానికోసం మనం ఏం చేయాలి అని అంటే, ఈ రోజున మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం మీరు చూడాలి అని అంటే, మీ యొక్క భయమును మీరు భద్రతగా మార్చుకోవాలి. అలాగే ఆయన యొక్క అద్భుతమైన కాపుదలు మీరు పొందుకోవాలంటే మీరు తప్పకుండా దేవుని వాక్యం మీద మీరు నిలబడేవారుగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో మనకు గుర్తు చేస్తున్నది అదే ఏంటంటే, మీరు గనక ఆయన యందు నిలిచి, ఆయన యొక్క సన్నిధిలో నిలిచి ఆయన మాట మీద నిలబడగలిగితే మీరు తప్పకుండా ఆయన యొక్క కాపుదలను మీరు చూస్తారు. ఎందుకనంటే ప్రభు అంటున్నాడు ఏమనంటే, భయపడకుండా నేను మీతో ఉన్నాను అని అన్నాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఈరోజు మీ యొక్క జీవితాల్లో ఉన్న అపజయాలను బట్టి వస్తున్న కంటిన్యూస్గా మీకు మీ జీవితంలో వస్తున్న ఎదురాడు పరిస్థితులను బట్టి మీకు అనిపిస్తుందేమో మాకు విజయం రాదు, మేము ఇంకా ఎలాగూ బయటపడలేము అనే ఒక ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే కనుక కంగారు పడకండి. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఒక పద్ధతి ప్రకారం బయటకు తీసుకురావడానికే మీ జీవితాల్లో ఆయన మీకు కాపుదలగా ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తుంది. ఆయన కాక మరి ఎవరిని ఆశ్రయించక ఆయనకు మీరు భయపడి ఆయనకు లోబడితే తప్పకుండా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. అందుకోసమే మొట్టమొదటిగా మీరు దేవుని వాక్యం మీద నిలబడగలిగితే ఆయన యొక్క అద్భుతమైన భద్రత, ఆశీర్వాదం మీరు చూడగలుగుతారు. రెండవది, ప్రార్థనలో మీరు ధైర్యంగా మీరు ఉండాలి.
ఎప్పుడైతే మీరు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలోను, విశ్వాసంలోను మీరు ధైర్యంతో ఆయన పాదాలు పట్టుకోవడం మొదలు పెడతారో, అప్పుడు ఆ ప్రార్థన వలన మీరు అద్భుతం చూస్తారు. చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటారు గానీ, ధైర్యంగా ఆ ప్రార్థన చేసిన ప్రార్థనకు తగినట్లుగా ప్రవర్తించడంలో విఫలమవుతూ ఉంటారు. అందువల్ల ప్రార్థన ప్రతిఫలం చూడకుండా అది నిరుపయోగంగా మార్చబడడం మనం గమనిస్తుంటాం. తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు మీరు ఎవరైనా గానీ ఈరోజు మీ జీవితాల్లో ప్రార్థన చేస్తున్నారు గానీ మీ ఎగ్జామ్స్ కోసం, అలాగే మీ ఉద్యోగాల కోసం, భవిష్యత్తు కోసం, ఒకవేళ మీ జీవితంలో ఆ ప్రార్థనకు తగినట్లుగా మీరు విశ్వాసంతో నిలబడలేకపోతున్నారేమో, దేవుడు మీకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రోజు నుంచే మీరు చేసిన ప్రార్థన పొందుకున్నామనే విశ్వాసంతో మీరు అడుగు ముందుకు వేయాలని మీకు మనవి చేస్తున్నాను. అలా ముందుకు వేయగలిగితే దేవుని యొక్క కార్యం మీరు తప్పకుండా చూస్తారు. ఈరోజు ప్రత్యేకంగా ఆ యొక్క అద్భుతమైన అనుభవం కోసం మిమ్మల్ని అందరినీ దేవుని వైపు మీ జీవితాల్లో ఆహ్వానిస్తుండగా ఒక అడుగు దేవుని యొక్క సన్నిధి వైపు వేయాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే మూడోది మనం గమనిస్తే మనుషుల కన్నా దేవుని సంతోషపెట్టడమే మనకు జీవితంలో మనకు ముఖ్యమని మనం భావించాలి. ఈరోజు ప్రత్యేకంగా చాలామంది మనుషులను సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ దేవుని సంతృప్తిపరచడంలో చాలామంది విఫలమైపోతున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మనుషుల్ని సంతోషపెట్టేవారు తప్పకుండా ఓడిపోతారు. కానీ దేవుణ్ణి సంతోషపెట్టేవారు వారి జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలు, అద్భుతమైన దీవెనలు పొందుకుంటారు. ప్రియతముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడే, ఈ రోజున దేవుణ్ణి నువ్వు సంతోషపెట్టాలంటే లోకాన్ని విడిచిపెట్టాలి. లోకాన్ని సంతోషపెట్టాలంటే దేవుణ్ణి విడిచిపెట్టాలి. మరి నీ చాయిస్ ఏంటి ఈరోజు? దేన్ని మీరు మీ జీవితాల్లో అంటిపెట్టుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారు? దేవుణ్ణి అంటిపెట్టుకుంటే నీకు లోకం చులకనగాను, లోకం చాలా సింపుల్గాను, లోకం చాలా చీప్గాను కనపడుద్ది. ఒక లోకాన్ని అంటిపెట్టుకున్నావు అనుకో, దేవుడు నీకు చాలా చీప్గాను, చాలా సింపుల్గాను కనపడతాడు. ఈరోజు లోకాన్ని అంటిపెట్టుకుంటే నువ్వు బలహీనుడు అవుతావు. దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవుని మీద ఆధారపడితే నువ్వు బలవంతురాలు నువ్వు అవ్వగలుగుతావు. కనుక ఈరోజు నీ బలహీనత బలంగా మారాలి అని అంటే తప్పకుండా నీ యొక్క జీవితంలో ప్రతి భయం ఆశీర్వాదంగా, దీవెనగా, ఒక సెక్యూర్డ్గా మారి నీ జీవితంలో అద్భుతం చూడాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే ఈ రోజున మీరు ఏ అవమానాలతో బాధపడుతూ ఎంత కృంగిపోయి ఉన్నా కానీ నా ప్రభువు మీకు మాటిస్తున్నాడు, మిమ్మల్ని తప్పకుండా ఆయన అద్భుతమైన ఆశీర్వాదాలు నింపుతాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఘనమైన సాక్షిగా మిమ్మల్ని అందరినీ నిలబెట్టునుగాక. ఆయనే మీకు తోడుగా ఉండి మీ జీవితాల్లో మీరు ఆయన నమ్ముకోవడం ద్వారా మీరు సురక్షితంగా కాపాడబడుతూ సురక్షితమైన ఆశీర్వాదాలు అనుభవించుదురుగాక అని ప్రకటన చేస్తున్నాను. దేవుడు అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి అద్భుతం చేయనుగాక. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీ కొందాలైనా ఈ ఉదయకాలంలో వాక్యం బిడ్డలందరూ మీ జ్ఞాపకం చేసుకోండి. నిన్ను కాక దేనిని నమ్ముకున్నా మా జీవితంలో ప్రభావ అది బలహీనతే. మనుషులు నమ్ముకుని గురి తెచ్చుకుంటారు ప్రభావ చాలామంది. కానీ నిన్ను నమ్ముకున్న వారు నీ కొందాలు ప్రభావ జీవితాల్లో నిలబడతారు, ఆశీర్వదించబడతారు, ఎదుగుతారు, దీవెనకరంగా మారిపోతారని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు విన్న వాక్యాన్ని బిడ్డ యొక్క హృదయాలు మీరు స్థిరపరచండి. అయ్యా, ఈ ధనమంతా బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకున్నాను. ఈ వాక్యాన్ని ఎత్తిపడి ప్రార్థన చేస్తుండగా ఈ సునామూలో బిడ్డల యొక్క జీవితంలో అద్భుతం జరుగునుగాక. అపజయాలు విజయాలుగా మరి మార్చి అద్భుతం చేసి ధనమంతా అద్భుతమైన కార్యాలు చేసి ముందుకు నడిపించమని సమస్త మహిమ ఘనత నీకు అర్పిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఇతరులతో పంచుకోండి. దేవుడు మీకు ఆశీర్వాదం అనుగ్రహించును గాక. ఆమేన్.